పచ్చని చెట్లతో నిండిన నీలగిరి అడవిలో బాలు అనే చాలా అమాయకమైన కాకి ఉండేది. బాలుకి ఒక చిన్న ఇల్లు, తన పూర్వీకుల నుండి వచ్చిన కొంచెం బంగారం ఉండేవి. కానీ బాలు ఒంటరివాడు. అతనికి పెళ్లి కావడం లేదని తరచూ బాధపడుతుండేవాడు. అప్పుడే అక్కడికి రేణు, ఆమె భర్త తున వస్తారు. బాలు అన్నయ్య, ఈరోజు మళ్ళీ ఉదాసంగా ఉన్నావు. ఏమైంది? తిండిలో ఏమైనా తక్కువయిందా? లేదు రేణు, తిండికి ఏ లోటు లేదు. కానీ ఇల్లు వెలితిగా అనిపిస్తుంది. అందరికీ వాళ్ళ కుటుంబాలున్నాయి. నేనేమో ఇక్కడ ఒంటరిగా కావుకావమంటూ ఉండిపోతున్నాను. ధైర్యం కోల్పోవద్దు బాలు. నువ్వు చాలా బలవంతుడివి. సమయం వచ్చినప్పుడు సంతోషం అదే వెతుక్కుంటూ వస్తుంది. వారు వెళ్తుండగా ప్రియ, ఆమె భర్త పావురం వచ్చి బాలుతో మాట్లాడతారు. అరే బాలు, సంతోషాలే కాదు, నీ పెళ్ళి కూడా ఖచ్చితంగా జరుగుతుంది. పక్కనే ఉన్న మర్రి చెట్టు మీదకి 2 కొత్త అతిథులు వచ్చారని విన్నాను. వాళ్ళు చాలా మాటకారులు, ఇంకా అందంగా కూడా ఉన్నారు. బహుశా నీకు జోడీ దొరకవచ్చు. అరే మెల్లగా మాట్లాడండి. పాపం బాలు ఇప్పటికే చాలా ఆందోళనగా ఉన్నాడు. బాలు, అన్నయ్య, నువ్వు చింతించుకో. నీకోసం నేను ఈరోజు తాజా పండు తెచ్చాను. ముందు నువ్వు కొంచెం తిను. సరిగ్గా అదే సమయంలో అడవిలోకి పింకీ అనే తెలివైన ఆడకాకి, ఆమె అన్న బన్నీ అడుగు పెడతారు. వారు రావడం చూసిన చిలుక ఇలా అంటాడు. అరే, ఈ 2 కాకులు ఇక్కడికి మన అడవికి ఎందుకు వచ్చారు? నాకెందుకో వీరిపై అనుమానంగా ఉంది. చిలుక వారిద్దరినీ వెంబడించడం మొదలు పెడతాడు. ఆ 2 కాకులు నేరుగా బాలు ఇంటికి వెళ్ళి అతనితో మాటలు కలుపుతారు. వారి కళ్ళన్నీ బాలు దగ్గర ఉన్న బంగారం మరియు అతని అమాయకత్వం మీద ఉన్నాయి. నమస్తే బాలుగారు. మీ అమాయకత్వం గురించి చాలా విన్నాము. మాలాంటి అపరిచితులకు మీ అందమైన అడవిలో చోటిస్తారా? అవును భయ్యా, మా చెల్లికి మీరు బాగా నచ్చారు. మీరు సరే అంటే మనం ఈ సంబంధాన్ని ముందుకు తీసుకెళ్దామా? నాతో పెళ్ళా? మీరు నిజంగానే చెప్తున్నారా? ఇక్కడ ఏదో తేడాగా ఉంది. వీరిద్దరి కళ్ళలో కనిపిస్తున్న మెరుపు ఆశది, ప్రేమది కాదు. నేను ఈ విషయం రేణుకు చెప్పాలి. పెళ్లి పన్ను మొదలయ్యాయి. అమాయకపు బాలు తన దగ్గర ఉన్న డబ్బంతా బంగారాన్ని పింకీని సంతోషపెట్టడం కోసం బయటకు తీశాడు. రేణుకి అనుమానం కలిగిన బాలు సంతోషం చూసి మౌనంగా ఉండిపోయింది. అరేవా పింకీ, ఈ నగలన్నీ వేసుకుంటే నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. చాలా చాలా ధన్యవాదాలు బాలుగారు. రేపు మన పెళ్లిలో ఈ నగలన్నీ ఖచ్చితంగా వేసుకుని వస్తాను. రేపు మీరు కూడా సమయానికి వచ్చేయండి. అందరూ అలా చెప్పుకుని తమ ఇళ్లకు తిరిగి వెళ్లారు. కానీ రేణు మాత్రం చాలా ఆందోళనగా ఉంది. రేణు, చూడు, చివరకు నా పెళ్లి కూడా జరగబోతోంది. బాలు అన్నయ్య, జాగ్రత్తగా ఉండటం మంచిదే. కానీ ఏదేమైనా ఈరోజు నువ్వు సంతోషంగా ఉన్నావు కాబట్టి మేము కూడా సంతోషంగా ఉన్నాము. కానీ రాత్రి కాగానే అందరూ నిద్రపోయాక పింకీ, బెన్నీ తమ అసలు రంగు చూపించారు. వారు బాలు బంగారం, విలువైన వస్తువులన్నీ ఒక మూటలో కట్టారు. త్వరగా కానివ్వు బన్నీ. ఈ బుద్ధుడికసలు తెలియనే తెలీదు. బంగారమంతా మనదే. పద, ఇక ఇక్కడి నుండి మాయమైపోయే సమయం వచ్చింది. వారు ఆ బంగారం అంతా తీసుకుని ఆ అడవి వదిలి పారిపోయారు. రాత్రి గడిచిపోయింది. ఉదయం అయింది. ఉదయం అవ్వగానే బాలు వచ్చి చూస్తే అక్కడ ఏమీ లేదు. అప్పుడు బాలుకి అసలు విషయం అర్థమై ఏడవడం మొదలుపెట్టాడు. బాలు చెట్టు కొమ్మ మీద కూర్చుని వెక్కి వెక్కి ఏడవసాగాడు. నేను అందరికీ మేలే కోరుకున్నాను, మరి నాకే ఎందుకు ఇలా జరిగింది? ఇప్పుడు నేనింకా పేదవాడిని అయిపోయాను. వారు మోసగాళ్ళు. కాని నువ్వు చింతించకు బాలు, మేము నీకు తోడుగా ఉన్నాము. చాలా రోజులు గడిచిపోయాయి. బాలు మునుపటి కంటే ఎక్కువగా మౌనంగా ఉండసాగాడు. అప్పుడే ఒకరోజు అడవిలోకి గౌరీ అనే ఆడకాకి, ఆమె ముసలి తల్లి వచ్చారు. గౌరీ చూడటానికి సాదాసీదాగా ఉన్న ఆమె మనసు చాలా మెత్తనిది. ఒకరోజు బాలు, గౌరీ ఇంటి పక్క నుండి వెళ్తుండగా గౌరీ తల్లి ఆమెతో ఇలా అంది. బిడ్డ గౌరీ, చూడు, ఆ కాకి ఎంత విచారంగా కూర్చుందో. వెళ్ళు, అతనికి ఏమైందో అడుగు. సరే అమ్మా, నేనిప్పుడే వెళ్ళి తనతో మాట్లాడతాను. మీరు ఎందుకు ఏడుస్తున్నారు? నేను మీకేమైనా సహాయం చేయగలనా? నాకు దూరంగా ఉండు. నేను
ఒక దురదృష్టవంతుడైన కాకిని. నా దగ్గర ధనం లేదు, అదృష్టమూ లేదు. ధనమనేది రెక్కల మీద ధూళిలాంటిది. ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ మీ కళ్ళలో ఉన్న నిజాయితీ చాలా విలువైనది. తర్వాతి కొన్ని రోజులు గౌరీ రోజు బాలు దగ్గరికి వచ్చేది. అప్పుడప్పుడు అతని కోసం ఆహారం తెచ్చేది. మరికొన్నిసార్లు అతడిని నవ్వించడానికి ప్రయత్నించేది. నెమ్మదిగా బాలుకి ఒక విషయం అర్థమైంది. గౌరీ తన బంగారం కోసం కాదు, తన మంచి మనసు కోసం తనను ఇష్టపడుతోందని. బాలు మళ్ళీ నవ్వడం చూసి రేణు, టునా సంతోషించారు. ఈసారి బాలు పెళ్లి విషయంలో ఆలస్యం చేయకూడదని వారు నిర్ణయించుకున్నారు. అరవి అంతా ఒక్కచోట చేరింది. బాలు, గౌరీ కలిసి కూర్చున్నారు. బాలు అన్నయ్యకు తను దేనికైతే అర్హుడో అది దొరికినందుకు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక నిజమైన తోడు. ఖచ్చితంగా పింకీ దొంగ, కానీ గౌరీ ఒక వజ్రం. ఈ వార్త పక్క. బాలు అన్నయ్య, ఈరోజు నీ తల్లి ఉంటే చాలా సంతోషించేది. గౌరీ, ఇతన్ని జాగ్రత్తగా చూసుకో. ఇతను మనసున్న మహారాజు. గౌరీ, నీకివ్వడానికి నా దగ్గర ఎలాంటి నగల్లేవు. బాలుగారు, నాకు బంగారం వద్దు. నాకు కేవలం మీ కళ్ళలో ఉన్న ఆ జీవితకాలపు నమ్మకం కావాలి. మనమిద్దరం కలిసి కష్టపడి మన ఇంటిని మళ్ళీ అందంగా తీర్చిదిద్దుకుందాం. గౌరీ, నువ్వు నాకు మళ్ళీ ఎలా జీవించాలో నేర్పించావు. బాలు, గౌరీ పెళ్ళి ఎంతో వైభవంగా జరిగింది. బాలు ఇప్పుడు పేదవాడు కాదు. ఎందుకంటే అతని దగ్గర ప్రేమించే భార్య, నమ్మకమైన స్నేహితులు ఉన్నారు. అడవిలోని పిచ్చుకలు, పక్షులన్నీ కలిసి పాటలు పాడాయి. ఆ రోజు నుండి బాలు ఇంట్లో ఎప్పుడూ విచారం కలగలేదు. ఒక ఎత్తైన దట్టమైన మర్రి చెట్టు మీద రేణు పిచ్చుక తన 2 చిన్న పిల్లలు మీనా మరియు కుక్కులతో కలిసి నివసించేది. రేణు జీవితం అంత సులభం కాదు. ఆమె భర్తను గత ఏడాది ఒక వేటగారు పట్టుకున్నాడు. అప్పటి నుండి రేణు తన పిల్లలను ఒంటరిగానే పెంచాలని పట్టుగట్టింది. ఆమె పగలు రేయి కష్టపడి గింజలు సేకరిస్తూ తన పిల్లలను ప్రతి ప్రమాదం నుండి కాపాడుకుంటూ ఉండేది. ఎప్పుడూ ఇతరులపై అధికారం చలాయించే బాలుకాకి తరచుగా పక్కనే ఉన్న చెట్టు నుండి ఎగతాళి చేస్తూ ఉండేది. అరే రేణు, నువ్వు ఒక్కదానివి ఏం చేయగలవు? ఈసారి వర్షం ఎంత ఎక్కువగా ఉంటుందంటే నీ బలహీనమైన గూడు కొట్టుకుపోతుంది. నీ పిల్లలు ఆకలితో చచ్చిపోతారు. బాలు అన్నయ్య, నా కష్టం మరియు నా పిల్లలపై నాకున్న ప్రేమే నా అతిపెద్ద బలం. ప్రకృతి ఇచ్చే ఏ సవాలు కూడా నన్ను భయపెట్టలేదు. ఒకరోజు అడవిలో అకస్మాత్తుగా నల్లని దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. దూరంగా ఉన్న కొండల నుండి వార్త తెచ్చిన గుడ్లగూబ రొప్పుకుంటూ వచ్చింది. అందరూ సిద్ధం కండి. ఈసారి ఎంత భారీ వర్షం పడబోతుందంటే చాలా రోజుల వరకు సూర్యుడు కనిపించడు. మీ గూళ్లను బలోపేతం చేసుకోండి మరియు తగినంత ఆహారాన్ని నిల్వ చేసుకోండి. అడవిలోని పక్షుల్లో కలకలం రేగింది. అందరూ తమ గూళ్లను బలోపేతం చేసుకోవడంలో మరియు గింజలను సేకరించడంలో నిమగ్నమయ్యారు. బాలుకాకి మరియు అతని భార్య గౌరీ గూడు చాలా బలహీనంగా ఉంది. వారి వద్ద చాలా రోజుల పాటు సరిపోయే గింజలు కూడా లేవు. బాలుగారు, రేణు ఎన్ని రోజుల నుంచో గింజలను పోగు చేసి ఉంచుకుంది. ఆమె దగ్గర ఒక బలమైన గూడు కూడా ఉంది. మనం ఎందుకు ఆమె దగ్గర ఉన్న వస్తువులను కొంచెం తీసుకోకూడదు? అరే గౌరీ, నీ ఉపాయం చాలా బాగుంది. ఇకపై మనం ఎలాంటి కష్టం చేయాల్సిన అవసరం లేదు. ఈ గింజలిక మావి. బాలు సమయం కోసం వేచి చూశాడు. రేణు ఆహారం కోసం కిందకు వెళ్ళగానే బాలు ఆమె గూడుపై దాడి చేశాడు. అంకుల్, మీరు మా గింజల్ని ఎందుకు తీసుకువెళ్తున్నారు? అమ్మ ఎంతో కష్టపడి వీటన్నింటినీ పోగు చేసింది. మీరిలా చేయతండి. మీ అమ్మ ఒక్కతే ఏం చేయగలదు? ఈ అడవిలో ఇక నాదే రాజ్యం. బాలు కేవలం గింజలు మరియు గూడును మాత్రమే లాక్కోలేదు. కావాలనే రేణు గూడు పునాదిని కూడా వదులు చేశాడు. తద్వారా బలమైన గాలికి అది విరిగిపోతుంది. అలా చేసి బాలు మరియు గౌరీ అక్కడ నుండి పారిపోతారు. కొద్దిసేపటి తర్వాత కుండపోత వర్షం మొదలవుతుంది. అప్పుడు రేణు వచ్చి చూడగా ఆమె గూడు విరిగిపోయింది మరియు ఆమె పిల్లలు ఏడుస్తున్నారు.
నా పిల్లలారా, ఇక్కడ ఏం జరిగింది? ఇది ఎవరు చేశారు? అమ్మా, బాలు అంకుల్ వచ్చారు. ఆయన మా దగ్గర ఉన్నవన్నీ తీసేసుకున్నారు. గూడును కూడా విరగొట్టారు. అంతలోనే మెరుపులు మెరిసి వర్షం మరింత ఎక్కువైంది. గాలి ఎంత వేగంగా ఉందంటే చెట్లు ఊగిపోతున్నాయి. ఈ తుఫానులో తాము బయట ఉండలేమని రేణుకు తెలుసు. ఆమె పిల్లల రెక్కలు ఇంకా ఎగిరేంత బలంగా లేవు. నేను నా పిల్లలను రక్షించుకోవాలి, ఎలాగైనా సరే. ఆమె తన 2 పిల్లలను తన రెక్కల్లో గట్టిగా హత్తుకుని మానవ నివాసాల వైపు ఎగిరి వెళ్ళింది. వారిని రక్షించడానికి ఒక పాత మర్రి చెట్టు తొర్రలోకి వెళ్ళడానికి ప్రయత్నించింది. కానీ ఆ తొర్ర చాలా చిన్నది. ఆమె పిల్లలను తొర్ర లోపలికి నెట్టి తాను దాని ద్వారం వద్ద ఒక కవచంలా నిలబడింది. అమ్మా, నాకు చాలా చలిగా ఉంది. వర్షం నీరు ఈ చెట్టు లోపలికి వస్తోందమ్మా. నువ్వు చింతించకు మీనా తన్నా, నేను ఇప్పుడే ఏదో ఒకటి చేస్తాను. ఆ పిచ్చుక రాత్రంతా తన రెక్కలతో వర్షపు నీరు లోపలికి రాకుండా అడ్డుకుంది. బలమైన వర్షపు చుక్కలు ఆమె శరీరంపై పడుతున్నాయి. మెరుపులు మెరుస్తున్నాయి. గాలులు ఆమెను పదే పదే నెట్టివేస్తున్నాయి. కానీ ఆమె పట్టుదలతో నిలబడింది. రాత్రంతా రేణు తన పిల్లల కోసం కవచంలా నిలిచింది. ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. శరీరం చలితో వణికిపోతోంది. కానీ మమకారపు సెగ ఆమెను అలసిపోనివ్వలేదు. ఉదయం వర్షం తగ్గి సూర్యుని మొదటి కిరణం వచ్చినప్పుడు రేణు శరీరం బిగుసుకుపోయింది. ఆమె తీవ్రంగా అలసిపోయింది. అప్పుడే అక్కడ నుండి రైతు భార్య మరియు ఆమె కుమార్తె రాధ వెళ్తున్నారు. రాధ ఆ పిచ్చుకను చూసింది. అమ్మా, చూడు, ఆ పిచ్చుక తన పిల్లల్ని ఎలా కాపాడుకుందో. అది రాత్రంతా ఒక కవచంలా నిలిచింది. పాపం, రా, దీని లోపలికి తీసుకెళ్దాం. దీనికి సహాయం అవసరం. వారు రేణును మరియు ఆమె పిల్లలను నెమ్మదిగా ఎత్తుకుని తమ ఇంటికిటికి తీసుకెళ్లారు. వారు రేణుకు వేడివేడి కిచిడి, నీరు మరియు గింజలు ఇచ్చారు. రేణు మెల్లమెల్లగా కోలుకోసాగింది. కొన్ని రోజుల తర్వాత రేణు కోలుకున్నాక తన పిల్లలతో కలిసి అడవికి వెళ్ళింది. అక్కడ బాలు మరియు గౌరీల గూడు పూర్తిగా కొట్టుకుపోయి ఉండడం చూసింది. ఆ ఇద్దరూ చలికి ఆకలికి తట్టుకోలేక ఒక విరిగిన కొమ్మపై కూర్చుని ఏడుస్తున్నారు. రేణు అక్క, మమ్మల్ని క్షమించు. మేము నీకు చాలా అన్యాయం చేశాము. మా కర్మల ఫలితం మాకు దక్కింది. మనం అత్యాశకు పోయి సర్వస్వం కోల్పోయాము. ఇప్పుడు మనకు ఇల్లు లేదు, కనీసం ఆసరా కూడా లేదు. రేణు మనసు కరిగింది. ఆమె తన వద్ద మిగిలి ఉన్న కొన్ని గింజలను వారి ముందు ఉంచింది. బాలు అన్నయ్య, చెరుకర్మల ఫలితం ఎప్పుడూ చెరుగానే ఉంటుంది. కానీ నేను నిన్ను క్షమిస్తున్నాను. అడవిలో ఎవరూ ఆకలితో ఉండకూడదు. రేణు మరియు ఆమె పిల్లలు రైతు ఇంటికి తిరిగి వచ్చారు. రైతు భార్య వారి కోసం బరాండాలో ఒక అందమైన బలమైన గూడును తయారు చేసింది. ఇప్పుడు రేణు మరియు ఆమె పిల్లలు ఆ కుటుంబంలో భాగమయ్యారు. అమ్మా, ఇకపై మనకు ఎప్పుడూ భయం వేయదా? లేదు బిడ్డా, మనం నిజాయితీ మరియు మంచితనం అనే దారిలో ఉన్నంతకాలం ఏ తుఫాను కూడా మనల్ని తాకలేదు. ఇక్కడ మనకు ప్రేమ మరియు రక్షణ రెండూ లభించాయి. ప్రతిరోజు ఉదయం రేణు తన మధురమైన స్వరంతో పాటలు పాడుతుంది. అది రైతు కుటుంబానికి ఒక కొత్త ఉదయాన్ని తెస్తుంది. ఇతరులకు చెడు చేసేవారి అంతం చెడుగానే ఉంటుంది. కానీ మమకారం మరియు సత్యం ఎల్లప్పుడూ విజయం సాధిస్తాయి. అడవిలో చలి పులిలా వణికిస్తోంది. మంచుగాలుల ధాటికి పక్షులన్నీ తమ గూళ్ళలోనే ఉండిపోయాయి. పిచ్చుకగారాల పట్టి మీనా చలి వల్ల బాగా జబ్బుపడింది. ఆ చిన్నారి శరీరం జ్వరంతో కాలిపోతూ వణుకుతోంది. అమ్మా, ఓ అమ్మా, ఈ చలి నా రెక్కలను చీల్చేస్తోందమ్మా. చాలా నొప్పిగా ఉంది. నేను భరించలేకపోతున్నాను. మీనా, నా బిడ్డ, నీ శరీరం నిప్పులా కాలిపోతోంది. హే భగవంతుడా, ఇంట్లో కనీసం ఒక్క మందు ముక్క కూడా లేదు. నేనేం చెయ్యాలి? రేణు కిటికీలోంచి బయటకు చూసింది. బయట మంచు మృత్యువులా కురుస్తోంది.
ఆమె గుండె ఆగిపోయినంత పనైంది. కానీ ఒక తల్లి మమకారం ఆమెకు ధైర్యాన్నిచ్చింది. నా మీనా, నువ్వు ధైర్యం కోల్పోకు. నువ్వు గూటిలో దుప్పటి కింద దాక్కో. నేను ఇప్పుడే వెళ్తాను. అవసరమైతే పాతాళం నుంచైనా సరే నీకోసం మందు తీసుకునొస్తాను. రేణు పిచ్చుక బయటకు రాగానే మంచు తుఫాను ఆమెను చుట్టుముట్టింది. ఎటు చూసినా తెల్లని మంచు, నిశ్శబ్దం మాత్రమే ఉన్నాయి. ఓ పైవాడా, ఇదేం పరీక్ష! నా రెక్కలు గడ్డగట్టుకుపోతున్నాయి. కానీ నేనిక్కడే ఆగిపోతే నా బిడ్డ బ్రతకదు. బాలు అన్నయ్య ఇల్లు దగ్గరలోనే ఉంది. బహుశా ఆయన మనసులో కొంచెం దయ ఉంటుందేమో. మరోవైపు బాలు మరియు గౌరీ తమ వెచ్చని ఇంట్లో అగ్గిమంట దగ్గర కూర్చుని వేరుశనగలు తింటున్నారు. వాహ్, బయట అందరూ చనిపోతుంటే మనం ఇక్కడ హాయిగా ఉన్నాం. చూసావా గౌరీ, నేను ఎంత బలమైన ఇల్లు కట్టానో? ఖచ్చితంగా నిజం చెప్పారు. తెలివైన పని అంటే ఇదే. ఇప్పుడు బయట వడగళ్ళు పడినా రాళ్లు పడినా మనకేంటి? అప్పుడే తలుపు మీద ఎవరో మెల్లగా తట్టిన శబ్దం వినిపించింది. అరే, ఈ తుఫాను రాత్రిలో ఎవరు చావడానికొచ్చాడు? ఏంటి రేణు, ఎందుకంత అల్లరి చేస్తున్నావు? అన్నయ్య, నా ప్రపంచం కూలిపోతోంది. నా పువ్వులాంటి బిడ్డ మీనా చావు బతుకుల మధ్య పోరాడుతోంది. నాకు జ్వరం తగ్గించే ఆ మూలిక ఎక్కడ దొరుకుతుందో దారి చెప్పండి. ఒక తల్లి ఒడిని నింపండి అన్నయ్య. జీవితాంతం మీ రుణం ఉంచుకుంటాను. అరే చిన్న పిచ్చుక, దానికి మేమేం చేయాలి? మేమిక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాము. ఇప్పుడు నీ కష్టాల కోసం మా ప్రాణాలను పణంగా పెట్టాలా? వెళ్ళు, ఇక్కడి నుండి వెళ్ళిపో. ఆ మూలిక ఎక్కడ దొరుకుతుందో మాకు తెలీదు. వెళ్ళు, మా సమయాన్ని వృధా చేయకు. వారు రేణు కన్నీళ్లను పట్టించుకోకుండా ఆమె మొహం మీదే తలుపు వేసేశారు. రేణు మనసు ముక్కలైంది. కానీ ఆమె ఓటమి ఒప్పుకోలేదు. ఆమె తరబడుతూ పావురం ఇంటికి చేరుకుంది. రేణు పరిస్థితి చూసి వారి మనసు కరిగింది. పావురం, అన్నయ్య, నాకు సహాయం చేయి. లేకపోతే నా బిడ్డ. రేణు సోదరి, నీ కన్నీళ్లు తుడిచేసుకో. నేను నీతో వస్తాను. మనమిద్దరం కలిసి వెతుకుదాం. ఒక అన్నయ్యగా నిన్ను ఒంటరిగా వదిలేయలేను. అవును సోదరి, నువ్వేం భయపడకు. నా భర్త ఆకాశమంతా వెతికి అయినా సరే ఆ మూలికను పట్టుకొస్తారు. వారందరూ ఆ మంచుగాలులను లెక్క చేయకుండా బయలుదేరారు. ఒక అడవి నుండి మరో అడవికి ప్రతి పొదను, ప్రతి చెట్టును వెతికారు. కానీ ఫలితం లేకపోయింది. ఆశలు సన్నగిలుతున్న సమయంలో వారికి చలిలో వణుకుతున్న ఒక ముసలి కాకి కనిపించింది. రేణు మరియు పావురం ఆమె దగ్గరికి వెళ్లారు. అమ్మా, ఇంత ప్రాణాంతకమైన చలిలో మీరిక్కడ బయట ఎందుకు కూర్చున్నారు? మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. నా కూతురు అనారోగ్యంతో ఉంది. మేము మూలిక కోసం వెతుకుతూ ఇక్కడికి వచ్చాము. మాకు ఏ దారి కనిపించటం లేదు. బిడ్డా, ఒక తల్లి బాధను నేను అర్థం చేసుకోగలను. నువ్వు నిరాశ చెందకు. ఇక్కడికి కొంచెం దూరంలో ఉన్న మర్రి చెట్టు మీద పింకీ ఉంటుంది. ఆమె మనసు చాలా పెద్దది. ఆమె దగ్గర నీకు తప్పకుండా ఆ మూలిక దొరుకుతుంది. మీకు చాలా చాలా కృతజ్ఞతలమ్మా. అక్కడ ఒక ఆశకిరణం కనిపించడంతో వారు వెంటనే ఎగిరి పింకీ దగ్గరకు చేరుకున్నారు. అరే, మీరందరూ మంచు విగ్రహాల్లాగా కనిపిస్తున్నారు. ఏమైందసలు? పింకీ అక్క, నా మీనా ప్రాణాలు కాపాడు. ముసలికాకి అమ్మ నన్ను పంపించింది. నాకు ఆ మూలిక కావాలి. హే భగవంతుడా, మీరాగండి, నేను ఇప్పుడే తీసుకొస్తాను. పింకీ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మూలికలను ఇచ్చింది. రేణు ప్రాణం లేచి వచ్చినట్లయింది. కానీ తిరిగి వెళ్ళేటప్పుడు రేణు అడుగులు ఆ ముసలికాకి దగ్గర ఆగిపోయాయి. అమ్మా, మూలిక దొరికింది. కానీ మిమ్మల్ని ఈ స్థితిలో, ఈ చలిలో చనిపోవటానికి వదిలేయలేను. మీరు మాతో పాటు రండి. బిడ్డా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నా కన్నబిడ్డలే, నా కొడుకు కోడలే నన్ను భారం అనుకుని ఇంటి నుండి గెంటేశారు. నువ్వు పరాయిదానివయ్యూ కూడా. అమ్మా, సొంతవారు అంటే రక్త సంబంధం ఉన్నవారు మాత్రమే కాదు. ఎదుటివారి బాధను అర్థం చేసుకునేవారే నిజమైన సొంతవారు. మీరు నా బిడ్డ ప్రాణాలను కాపాడారు.
ఈ రోజు నుండి మీరు నా తల్లి. నా ఇల్లు చిన్నదైనా నా మనసులో మీకు చాలా పెద్ద చోటు ఉంది. పదండి. నా మీనా తన అమ్మమ్మ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అవునమ్మా, రేణు ఒంటరిది. ఆమెకు మీ తోడు అవసరం. రేణు ఆ ముసలికాకి ఆసరా ఇచ్చి తన ఇంటికి తీసుకువచ్చింది. మీనా బిడ్డ, త్వరగా లేచి మూలిక తిను. అప్పుడు మీనా నిద్రలేచి ఆ మూలికను తింటుంది. కొద్దిసేపటి తర్వాత జ్వరం తగ్గి ఆమె కోలుకుంటుంది. అమ్మా, ఇప్పుడు నాకు బాబుంది, కానీ ఈ నానమ్మ ఎవరు? మీనా, ఈమె ఒక దేవత లాంటి వారు బిడ్డ. ఈ రోజు నుండి ఈమె మన అమ్మమ్మ, నీ నానమ్మ. ఇక మనం ఎప్పుడూ ఒంటరిగా ఉండము. ఆ రాత్రి బయట తుఫాను బీభత్సం సృష్టిస్తున్న గూటి లోపల మాత్రం ఆ 3 మనసుల ప్రేమ ఆ చలిని ఓడించింది. ముసలికాకి ఒక కూతురు దొరికింది. రేణుకు ఒక తల్లి దొరికింది. ఎవరైతే ఇతరుల కష్టాల్లో తోడుగా నిలుస్తారో దేవుడు వారికి ఏదో ఒక రూపంలో తప్పకుండా సహాయం చేస్తాడు. నిజమైన బంధం రక్తంతో కాదు, మనసు మరియు భావాలతో ఏర్పడుతుంది.